ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియోలో నేను మీతో మొహరం స్పెషల్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ అండి. దీన్ని చోంగే అని అంటారు. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేస్తారో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను, చూసేయండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద బౌల్లో 1 కప్ గోధుమ పిండిని వేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. అండ్ ఇందులో సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏవి యాడ్ చేయొద్దు. అండ్ వాటర్ని కూడా కొంచెం చూసుకుని యాడ్ చేసుకోండి, ఎందుకంటే పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో 1 కప్ చక్కెరను యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇందులోకి 4 లేదా 5 యాలకుల్ని ఇలా ఒలుచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర మొత్తం పౌడర్ లాగా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, చక్కెర మొత్తం బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి బాగా కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉండను కొద్దిగా పిండి చల్లుకుంటూ చపాతీలా చేసుకోవాలి. అండ్ ఈ చపాతీలు మీకు ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి, ఎందుకంటే ఇవి పల్చగా ఉంటేనే అప్పడాల్లాగా అవుతాయి. ఇలా పల్చగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ మీద ఆరడానికి పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఫుల్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీల్ని వేసుకొని క్రిస్పీగా అప్పడాల్లాగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని వీటిపైన చల్లుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదేనండి మొహరం స్పెషల్ రెసిపీ చోంగే. అండ్ ఇది ఒక ట్రెడిషనల్ స్వీట్ కూడానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.